హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ఒక సూపర్ మిస్టీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. స్పేస్ ట్రావెలింగ్. ఒక గ్యాలక్సీ నుంచి వేరే గ్యాలక్సీకి ఎలా ట్రావెల్ అవ్వాలి, ఎందుకు అని సైంటిస్ట్కి ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. మరి మన అందరికీ కూడా స్టార్స్ని చూసినప్పుడల్లా ఒక క్వశ్చన్ మనలో వస్తుంది. సో లెట్స్ బిగిన్ దిస్ మైండ్ బ్లోయింగ్ స్పేస్ జర్నీ. ఫస్ట్ గ్యాలక్సీ అంటే ఏమి? మన మిల్కీవే గ్యాలక్సీలో బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి అండ్ యూనివర్స్లో ల్యాక్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఒక గ్యాలక్సీ నుంచి వేరే గ్యాలక్సీకి వెళ్ళడం అంటే అర్త్ నుంచి మూన్కి వెళ్ళడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఒక గ్యాలక్సీ నుంచి వేరే గ్యాలక్సీకి డిస్టెన్స్ నార్మల్ కిలోమీటర్స్లో మెన్షన్ చేయరు, బికాజ్ డిస్టెన్స్ ఆర్ టు హావ్. ఎగ్జాంపుల్, మన మిల్కీవే నుంచి దగ్గరలో ఉన్న గ్యాలక్సీ ఆండ్రోమెడా గ్యాలక్సీ. దీని డిస్టెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 2.5 మిలియన్ లైట్ ఇయర్స్. లైట్ స్పీడ్ ఎంత అంటే పర్ సెకండ్ వచ్చి 3 lakhs కిలోమీటర్స్. లైట్ కూడా 2.5 మిలియన్ ఇయర్స్ పెద్దది. మన నార్మల్ రాకెట్తో వెళ్ళడం అంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఈరోజు మన రాకెట్ స్పీడ్ ఎంత అంటే అరౌండ్ 4000 km/h. ఆ స్పీడ్లో మనం ఆండ్రోమెడాకి వెళ్ళడం అంటే అప్రాక్సిమేట్లీ 4 బిలియన్ ఇయర్స్ పడుతుంది. మనుషులు సర్వైవల్ ఇంపాసిబుల్, టెక్నాలజీ చాలా స్లో. సైంటిస్ట్ ఫ్యూచర్లో కొన్ని ఎక్స్ట్రీమ్ ఐడియాస్ ప్రపోజ్ చేస్తున్నారు. వార్ప్ డ్రైవ్, స్పేస్ని బ్యాండ్ చేయడం, కంప్రెస్ చేయడం, ఎలిమెంట్స్తో కూడా కాన్ఫ్లిక్ట్స్ అయ్యే కాన్సెప్ట్, బట్ థియరీ ప్రకారం పాసిబుల్ అని చాలా మంది అంటున్నారు. వార్మ్ హోల్స్ యూనివర్స్లో షార్ట్ కట్ లాగా ఉంటుంది. సో ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకొక సైడ్లో వేరే గ్యాలక్సీకి ఎగ్జిట్ ఉంటుంది. ఆండ్రోమెడా ఎనర్జీస్, పవర్ఫుల్ పల్సర్స్, మిలియన్స్ టైమ్స్ స్పీడ్ ఎనర్జీస్, లైట్ సెల్స్ షేప్స్, సన్ లైట్ ఆర్ పవర్ఫుల్ లైగర్స్ యూజ్ చేసి షిప్ని పుష్ చేయొచ్చు ఫ్రెండ్స్. కరెక్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తే ఒక నేబర్ గ్యాలక్సీకి కూడా బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. బట్ ఫ్యూచర్లో వార్ప్ డ్రైవ్, వార్మ్ హోల్ టెక్నాలజీ వస్తుంది. టైం రెడ్యూస్ అయ్యి ఫ్యూ అవర్స్లో డేలో కూడా గ్యాలక్సీ టు గ్యాలక్సీ ట్రావెల్ చేయగలము. బట్ ఇదే సైంటిఫికల్ ఇమాజినేషన్ మాత్రమే. రియాలిటీకి రీచ్ అవ్వాలంటే కష్టపడాలి. స్పేస్లో చాలా మిస్టీరియస్ ఉంటాయి. బ్లాక్ హోల్స్ స్పేస్లో టైంని స్లోగా చేయొచ్చు. డార్క్ మ్యాటర్, యూనివర్స్లో 95% మ్యాటర్ని మనకి కనిపించదు. డార్క్ ఎనర్జీ గ్యాలక్సీని స్పీడ్గా డ్రాగ్ చేస్తుంది. కామస్ వెబ్స్, యూనివర్స్లో ఇంపాక్ట్ ఎయిర్స్, ఇవన్నీ ట్రావెల్ని డిఫాల్ట్ చేస్తాయి. ఒక రాంగ్ కలెక్షన్ షిప్ బ్లాక్ హోల్లోకి పడిపోయింది అంటే అదంతే ఫ్రెండ్స్. మన నెక్స్ట్ జనరేషన్లో ఇంటర్మీడియట్ గ్యాలక్సీ ట్రావెల్ పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. టెక్నాలజీ స్పీడ్గా ఇంప్రూవ్ అవుతుంది. మనం యాక్సినెట్ అర్త్లో ఉన్నట్లే యానిమేషన్ లాగా ఫ్యూచర్లో హ్యూమన్ స్పేస్ టు ట్రావెల్ చేయొచ్చు. ఒక్కరోజు మిల్కీవే నుంచి ఆండ్రాయిడ్కి వీకెండ్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చు బ్రో. సో ఫ్రెండ్స్, ఇది మన మిస్టీరియస్ స్పేస్ ట్రావెలింగ్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఐడెంటిటీ మిస్టీరియస్ టాపిక్ కావాలి అంటే కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే మర్చిపోకుండా ఈ ఒక ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.